ప్రజలారా, దండకారణ్యంలో దాదాపుగా 17 నెలల నుంచి మోడీ, అమిత్ షా ఒక సంక్షేమ పథకంలాగా ఆపరేషన్ కగార్ అనే పథకాన్ని ప్రకటించి ఉన్నారు. దాన్ని తెలుగులో మనం అంతిమ యుద్ధము అనొచ్చు. దాని కాన్సెప్ట్లోనే యుద్ధం అంటే దేశాల మధ్యలో యుద్ధం సాగుతుంది. ఎప్పుడైతే దేశాధినేతలు ప్రకటిస్తారో అది యుద్ధం. మనం ఇవాళ సామాన్య ప్రజలుగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, యుద్ధం అంతర్గతంగా దేశంలోనే ప్రకటించవచ్చా? ఇవాళ మావోయిస్టుల పేరు చెప్పి మావోయిస్టులను అంతం చేయటానికి యుద్ధం ప్రకటించవచ్చు. రేపు మన వరకు వస్తుందని కూడా ఆలోచించండి. మతోన్మాదం అధికారం అయి ఉన్నది. మతోన్మాదం ఫాసిజాన్ని అంతం చేరుకొని ఉన్నది. ఆ దశను చేరుకున్న మతోన్మాదం ఇవాళ ప్రజల మీద పడి దాని సిద్ధాంతంలోనే ఉంది. వాళ్ళ సమస్యలు ఏమున్నాయో, వాళ్ళు ఎందుకు ఆయుధాలు పట్టారో, వాళ్ళ డిమాండ్లు ఏంటో, ఒకవేళ వాటిని పక్కకెట్టండి అని మీరు కోరుకుంటే పిలిచి పక్కకెట్టమని అడగండి, చర్చలు జరపండి అని భారతదేశ వ్యాప్తంగా గ్రామంలో ఉన్న సాధారణ వ్యక్తులు కూడా చర్చలు జరపండి అని అడుగుతున్నారు. మీరు ఎక్కడన్నా ఆదర్శమైన పాలన, మీరు ఎక్కడైనా రాజ్యాంగబద్ధమైన పాలన, చట్టబద్ధ పాలన ఈ 11 సంవత్సరాలుగా ఎక్కడైనా ఇచ్చారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని అడుగుతున్నాం. మీరు తుపాకులు ఎత్తి చర్చలు జరపమని ప్రజలు అడుగుతుంటే తుపాకులతో సమాధానం చెప్పి దాదాపుగా ఇప్పటికే 550 మందిని చంపేశారు. ఈ 16-17 నెలల్లో 550 మందిలో దాదాపుగా 450 మంది ఆదివాసులు ఉన్నారు, 150 మంది మహిళలు ఉన్నారు. మీ నరమేధం ఎట్లా మొదలైందంటే 2024 జనవరి 1 నాడు పొద్దున్నే 6 గంటలకే ఒక ఆదివాసీ ఆడపిల్లను, 6 నెలల పాపను, పసిపాపను పొట్టన పెట్టుకోవడం మీ బలగాలతో ఈ ఆపరేషన్ కగారాయి ఇప్పటి వరకు అది కొనసాగుతుంది. ఒకవైపేమో బేటీ బచావో అంటారు, ఒకవైపు బేటీ పడావో అంటారు. ఆ పసిపాప చనిపోయినప్పుడు ఒక మూగ బాలికను, 17 ఏళ్ల బాలికను ప్రభుత్వ బలగాలు హత్య చేసినప్పుడు సమాజం నుంచి స్పందన వస్తలేదు. మే 21 నాడు మీరు ఎవరైతే చర్చలు జరపాలో ఆ నాయకుడు, ప్రధాన కార్యదర్శి ఉన్నాడని తెలిసి వేలాది మంది బలగాలను మోహరించి చుట్టుముట్టి ఆయనతో మాట్లాడకపోగా ఆయనను చంపేశారు. ఏ మానవ విలువలు ఎక్కడున్నాయి? చేతికి పట్టుకొని దొరికిన వ్యక్తిని చంపారని ఆ పార్టీయే ప్రకటించి ఉన్నది. మీరు మాట్లాడాలి కదా, ఏమైంది మీ మానవత్వం? చంపేశారు. చంపేసిన తర్వాత 22 నాడు కుటుంబీకులు అక్కడికి వెళితే తెలియని భాష, అర్థం కాని భాష, తెలియని దేశం కాని రాజ్యం, ఎంత తిప్పలు పడ్డారంటే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని శవాలను కూడా ఇవ్వలేనంత కర్కశత్వం ఎట్లా తయారైపోయినారో పాలకులు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అన్నారు చనిపోయిన శవాలు విషపూరితమై దుర్వాసన వచ్చి ముట్టుకోవటానికి, గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా ప్రతీకారం తీర్చుకున్నారు కదా. ఏ ప్రజలైనా, సామాన్య మనిషి అయినా ఈ వైనాన్ని ఒప్పుకోగలడా? స్మార్టం చేసి కుటుంబీకులకు అప్పచెప్పాలి. వాళ్ళు ఎవరన్నది గుర్తుపట్టడానికి స్థానిక పేపర్లో, జాతీయ పేపర్లో ప్రకటించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది కదా. ఏపీ హైకోర్టు శవాలను అప్పచెప్పండి అని హైకోర్టు కాగితం ఇస్తే దాన్ని తీసి బేఖాతరు చేసి పాడేస్తారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాళ్ళు. కాలుస్తున్న కాలుతున్న దృశ్యాలను కూడా వెలువరించారు కదా. ఆ దృశ్యాలను చూసినప్పుడు ప్రజల ఆలోచనలు ఎట్లా మారిపోతాయో ఒక్కసారిగా మీరు అర్థం చేసుకోండి అని. ఎవరైతే శవాలను కాల్చడంలో పాల్గొన్నారో పోలీస్ అధికారులపైన కఠినంగా శిక్షించాలని, మొత్తం వ్యవహారం పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం, ఆదివాసీ హక్కుల వేదిక డిమాండ్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.